వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువ దిగుబడి అవుతుందని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం వరి వేస్తే ఉరే అని అన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతు వద్ద నుండి బియ్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు సన్న బియ్యాన్ని అందిస్తుందని, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని, అదేవిధంగా సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనట్టుగా రికార్డు వడ్ల ప్రొడక్షన్, వడ్ల పంట ఎక్కువ పండుతున్నది ఈసారి. వరి పంట దాదాపు 1,25,00,000 మెట్రిక్ టన్నుల వరకు ఈసారి పంట దిగుబడి అవ్వడానికి ఆస్కారం ఉన్నది. మరి ఇది ఎక్కడ కూడా లేదు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ రికార్డు పంట పండిస్తుంది. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మన ఇరిగేషన్ శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ గారు కానీ, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వారి నాయకత్వంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓ పక్క రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. రైతు రుణమాఫీ సరిగ్గా చేసిండ్రు. అంతకుముందు 10 ఏళ్ళు చేస్తే ఈసారి సంవత్సరంలోనే, మరి వచ్చిన 10 ఏళ్ళలోనే రుణమాఫీ 2 లక్షలు ఎక్కడ చేయనట్టు దేశంలో ఈరోజు తెలంగాణలో రుణమాఫీ కూడా చేసి రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడ్డది. మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మరి ఇక్కడ తుక్కాపురంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టడం జరిగింది. పోయిన పంట కూడా మీ అందరికీ తెలుసు. వరి పంట జనరల్గా వడ్లు వస్తే నెల 15 రోజులు 2 నెలలు అయ్యేది. సప్లైస్ మంత్రి గారు దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూ పెట్టి రాష్ట్ర యంత్రాంగం నుంచి మొదలు పెడితే జిల్లా మండల స్థాయి వరకు మరి అధికార యంత్రాంగం కానీ అందరూ కూడా సమయాత్తమై మిల్లర్లతోటి మీటింగ్లు పెట్టి గన్నీ బ్యాగ్స్ కానీ, లారీలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి అటెంటివ్గా ఉండి ఇన్ టైంలో వడ్లు కొనే కార్యక్రమం జరిగింది. వడ్లు కొనుగోలు చేసి మళ్ళీ 3వ రోజే డబ్బులు వేసే కార్యక్రమం కూడా జరిగిందంటే ఇది చాలా గొప్ప కార్యక్రమంగా జరిగింది. అంతకుముందు మేము చూసినాం 8-10 ఏళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు వడ్లు సరిగ్గా కొనకపోయేది. మరి పోయినసారి వడ్లు కొనుడు కాక నాటి ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆయన టీఆర్ఎస్లో, మరి ఒరేస్తే ఊరే, మీరు అసలు వరి పంట వేయొద్దన్నాడు అన్నాడు కదా. ఇది ఆ రోజు అంటే రైతులు పాపం పంట వడ్లు కూడా వేయలేదు, నష్టపోయినారు. ఏదో దాదాపు 60% మంది వరి వేయలేదు. సో ఇది దాదాపు ఒక 2-3 ఏళ్ల కింద జరిగింది. సో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వరేస్తే వడ్లు పంట పండించండి, తెలంగాణ అగ్రగామిగా ఉండాలి, తెలంగాణ రైతు గర్వంగా తలెత్తుకునే తిరిగేలాగా మరి వడ్లు ఇన్ టైంలో కొంటాం. అట్లనే సన్న బియ్యం పండియండి, సన్న బియ్యానికి మరి బోనస్ కూడా 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ, ఎంఎస్పి పూర్తిగా ఇస్తూ 3వ రోజే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ, పండిన సన్న బియ్యాన్ని కూడా మరి మన పిల్లలు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హాస్టల్ ఉంటారో సన్న బియ్యం పెట్టే కార్యక్రమం వాళ్ళకే కాక తెలంగాణ ప్రజలందరికీ దాదాపు 85% కంటే ఎక్కువ ఉన్న బిలో పవర్టీ లేని వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఈరోజు 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చే కార్యక్రమం సివిల్ సప్లైస్ శాఖ చేస్తుంది. ఉత్తమ్ కుమార్ గారు చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు గొప్పగా జరుగుతున్నాయి. కాబట్టి చాలా సంతోషం. మరి ఈరోజు రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ తుక్కాపురం భువనగిరి మండలం, భువనగిరిలో మరి వడ్ల కొనుగోలు మరి ఇక్కడ మా పరమేశ్వర్ రెడ్డి గారు చైర్మన్ కానీ, మా ఇక్కడ మార్కెట్ చైర్మన్ రేఖా మరి బాబురావు గారు అందరం కూడా కూర్చొని ముఖ్యులందరూ కూడా జిల్లా నాయకత్వం కానీ వచ్చి ఇక్కడ వడ్ల కొనుగోలు మరి ఇక్కడ చేసినాం. ఇక్కడి నుంచి ఒలిగొండ మండలం పోయి కూడా అక్కడ ఇంకా 4 సెంటర్లలో, అక్కడ మార్కెట్ యార్డ్లో, ఒలిగొండ మార్కెట్ యార్డ్లో, అక్కడ పిఎస్సిఎస్ ఐకేపీ సెంటర్లో కూడా ఈరోజు వడ్ల కొనుగోలు మొదలు పెడుతున్నాం. మరి రేపే నుండి బేబీనాథ్ కొంచెం స్టార్ట్ చేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.